ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలని వర్క్ ఫ్రం హోంవర్క్ ఎప్పటికప్పుడు చేసుకుంటే ఒత్తిడి దరిచేరదని ఆ లక్షణాలు అలవర్చుకొని స్టూడెంట్స్ ఛాంపియన్స్గా ఎదగాలని కలెక్టర్ రాధాశిష అన్నారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా ఇంద్రవెల్లి మండలంలో ధరోడా బీచ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. మొదటగా వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం, ఒత్తిడి నివారణ, మాదక ద్రవ్యాలు, సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి వారం ఒక్కొక్క సబ్జెక్టు వారీగా ఒక్కొక్క సబ్జెక్టు వారీగా కళ్ళు, వాటి సంరక్షణ, మంచి నిద్రతో కళ్ళకు విశ్రాంతి, నిర్దిష్ట పరిస్థితుల్లో జాగ్రత్తలు, పిల్లల్లో సాధారణం కంటే కంటి సమస్యలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యం ఉంటేనే మంచిగా చదువుకుంటారని, ఉన్నత లక్ష్యాలు సాధిస్తారని అన్నారు. మొబైల్ ఫోన్లు అసలు వాడొద్దని, వీటి వల్ల కంటి సమస్యలు వస్తాయని అన్నారు. విద్యార్థులు ఏ రోజుకు ఆ రోజు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు నేర్చుకొని హోంవర్క్ ఎప్పటికప్పుడు చేసుకుంటే ఒత్తిడి దరిచేరదని చెప్పారు. ఒక్కొక్క విద్యార్థి మంచి లక్షణాలు అలవర్చుకొని స్టూడెంట్ ఛాంపియన్గా ఎదగాలని ఆకాంక్షించారు. కోసం కానీ వేరే అంశం కోసం కానీ వాడితే ఫ్యూచర్ తప్పకుండా నాశనం అవుతాయి. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాము. మీరు ఇప్పుడు చిన్నారులు ఉన్నారు, ఇప్పటి నుంచి వాడుకోండి, కానీ తక్కువ టైం, చాలా అంటే చాలా తక్కువ టైం వాడుకోవాలి. చూసుకోవాల్సిన కూడా మన బాధ్యత ఉన్నాయి.